హలో మావా, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సైట్స్. ఈరోజు మనం మాట్లాడుకునే సినిమా పేరు వచ్చేసి డెవిల్స్ డబల్ నెక్స్ట్ లెవెల్. ఈ సినిమా ప్లాట్ ఏంటి అంటే, ఇప్పుడు నేను మూవీకి ఎలా రివ్యూ ఇస్తున్నానో అలా రివ్యూలు ఇచ్చే వాళ్ళని ఒక థియేటర్కి పిలిచి వాళ్ళని చంపేస్తారన్నమాట. సో ఆ సినిమా చూడడానికి నేను వెళ్ళా చూడు. ఫస్ట్ అయితే నాకు అది చూడగానే నాకు ఏమనిపించిందంటే, అమ్మ ఇలాంటి సినిమాకి ఎందుకు వచ్చానరా అనిపించింది. బట్ ఇట్స్ ఎ హారర్ మూవీ. హారర్ మూవీస్ అంటే మనకు చాలా ఇష్టం కాబట్టి నేను వెళ్ళా. అండ్ మన మంచి కాస్ట్ ఉన్నారు మూవీలో. సో మూవీ మాత్రం ప్రెటీ ఎగ్జైటెడ్తో వెళ్ళాను నేను, అంటే చాలా ఎగ్జైట్మెంట్తో వెళ్ళాను. సో ఇప్పుడు మూవీలో ఏంటి అని అంటే, హీరో వాళ్ళ ఫ్యామిలీ అందరితో కలిసి సినిమాకి వెళ్తాడు. సినిమాకి వెళ్ళి సినిమాలో స్టక్ అయిపోతాడు. సో సినిమా అయిపోయేంత వరకు అందులో నుంచి బతుకుంటే తను బతుకుతాడు. ఇది సినిమా స్టోరీ, బేసిక్ ప్లాట్. మనకి పర్ఫార్మెన్స్ వైజ్గా సంతానం గారు అండ్ మన గౌతమ్ వాసుదేవ్ మేనన్ గారు ఉన్నారు, సెల్వా రాఘవన్ గారు ఉన్నారు. మెయిన్ కాస్ట్ చెప్తున్నా, మిగతా సబ్ క్యారెక్టర్స్ మిగతా వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. సో గుర్తుండడానికి 3 పేర్లు చెప్తున్నా, మిగతా వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. అండ్ మ్యూజిక్ కూడా కొంచెం క్యాచీగా మనకి ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, కొంచెం ఎక్కడ బోర్ కొట్టదు. కొన్ని మీమ్ రెఫరెన్సెస్ కూడా యూజ్ చేశారు తెలుగు లాంగ్వేజ్లో, నేను తెలుగులో చూశాను. అండ్ అనదర్ థింగ్, నాకు మూవీ అంతా మరి లాగ్ అనిపించలేదు మా. ఐ వాజ్ ప్రిటీ ఎగ్జైటెడ్ అండ్ ఎంజాయిడ్. అంటే నెక్స్ట్ ఏమవుతుంది అని. ఎందుకంటే ఒక మూవీ పరంగా సినిమా చూస్తూ, అంటే ఒక మూవీలో ఇంకో మూవీ చూస్తామన్నమాట మనం. సో అది ఒక కొత్త ఫీలింగ్ వచ్చింది నాకు. అండ్ మూవీ కూడా ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు నాకు, మళ్ళీ చెప్తున్నా. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఆ జంప్ స్కేర్ కట్స్ అయినా లేకపోతే కొన్ని కామెడీ ట్రాక్స్ అయినా, అండ్ ఎవ్రీవన్ మనకి కొన్ని సీన్స్లో కొంచెం లాగినట్టు అనిపిస్తుంది. కానీ మిగతా అన్నిట్లో అంటే పేరుకే హారర్ మూవీ, కానీ ఒక మరీ అంత హారర్ మూవీ లాగా కూడా ఉండదు. మనం కొంచెం ఎంజాయ్ చేస్తాం మూవీ చూస్తూ. అండ్ మనకి అంత బాగుంది మామ. మీకు దగ్గరలో మీ దగ్గర థియేటర్స్లో కనుక ఈ మూవీ కనుక ఉంటే మీరు తప్పకుండా వెళ్ళి చూడండి. అండ్ ఆల్ మై ఫెలో రివ్యూవర్స్, మీరు చూడండి, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నాకైతే చాలా కొత్తగా అనిపించింది మూవీ మాత్రం. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. పొద్దు నుంచి బిజీ ఉండడం వల్ల అర్ధరాత్రి కూడా చెప్తున్నా, రేపు పొద్దుగాల రివ్యూ వచ్చేస్తుంది మోస్ట్లీ. అండ్ ఈ స్టోరీ అసలు ఎలా రాయాలనిపించింది అనే బదులు ఎలా రాయలేదో సిగ్గుపడండి అన్నట్టుంది. తెలుగులో కూడా ఇలాంటి కొత్త మూవీస్ వస్తే బాగుంటుంది అబ్బా. ప్రేమానంద్ గారు చాలా బాగా డైరెక్ట్ చేశారు. అండ్ మనకి ఆల్మోస్ట్ థర్డ్ పార్ట్ వస్తుంది అన్నట్టే చూపిస్తారు, సారీ నెక్స్ట్ పార్ట్ వస్తుంది అన్నట్టే చూపిస్తారు, బట్ రాలేదు. కొంచెం కొత్తగా ఉంది. క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంత మంచిగా చెప్తున్నాడు, అర్థం చేసుకోండి. యూ కెన్ వాచ్ ఇట్ ఆన్ థియేటర్స్. ఓకే. అండ్ ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ విల్స్ అనదర్ వీడియో మా. బాయ్ మా.